ఎవరు అనేది మనతో చెప్తాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఏదో ఇతని పట్ల జాలి పడటం లేకపోతే సానుభూతి చూపించడం కాదు. ఇంత యంగ్ స్టేజ్ లో ఉన్నటువంటి ఒక పర్సన్ కనుక తన మైండ్ సెట్ మార్చుకొని, సార్ నేను కూడా నా ప్రాణం పెట్టి పనిచేస్తా, ఇలాంటి ఒక వ్యవస్థను కొన్ని వందల మందికి నేను చూపిస్తా, భగవంతుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం వల్ల నా ఒక్క జీవితమే మాత్రం కాదు, కొన్ని వందల మంది జీవితాలు మారేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నా దగ్గర ఉన్న శక్తిని మొత్తం నేను పెడతాను కనుక ఇతను డిసైడ్ అయితే, యంగ్స్టర్ కాబట్టి ఈయనకున్న మైండ్ దీంట్లో పెడితే అద్భుతాలు జరుగుతారు. ఎస్ఆర్లో ఆ అద్భుతం జరగడానికి మనం జస్ట్ అని ఎంకరేజ్మెంట్ గా భుజం మీద ఒక చేస్తున్నాం అంతే. అదేదో మొత్తం వీళ్ళ ఫ్యామిలీని తీర్చినట్టు వీళ్ళ మొత్తం దేవుడాలు చూసినట్టు కాదు, జస్ట్ సపోర్ట్. డోంట్ వరీ పరశురామ్, వీఆర్ హియర్. మళ్ళీ ఒకసారి, డోంట్ వరీ పరశురామ్, వీఆర్ నేను ఈ ఒక్కతో కాదు, మీ అందరూ కూడా చెప్తాను, మనం అందరూ ఉన్నాం. నువ్వేం టెన్షన్ పడుకో. నువ్వు ఒక్కడే హోమ్ మీటింగ్ పోయినప్పుడు 720 మంది చేతులు వెనుకకుని అనుకొని హోమ్ మీటింగ్ చెప్తారు. ఒకసారి మంత్రులు చెప్తాడు మన పరశురామ్ గురించి. గుడ్ మార్నింగ్ జూనియర్స్. సో నేను పరశురామ్ అని చెప్పి, అయితే నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు వీడికి నేను అక్కడ రూమ్ లో స్టే చేస్తుండే నా ఫ్యామిలీతో. సో వీడికి మమ్మీ ఫాదర్ ఇద్దరు ఉండేప్పుడు. సో ఇప్పుడు వీడికి ఇద్దరు మమ్మీ ఫాదర్ ఇద్దరు చనిపోయారు. సో మొన్న రీసెంట్ గా నన్ను అన్న ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా, మమ్మీ చనిపోయిందంటే నాకు చాలా వేసి నాకు తెలియదు అసలు. సో తమ్ముడిని చదివించుకుంటూ ఒక్కడే ఒక పార్ట్ టైం ప్రైవేట్ జాబ్ ఒక 2000కి 3000కి జాబ్ చేసుకుంటూ వాళ్ళ ఇంటికి ఒక రోజు వెళ్తే నేను రూమ్కి రీసెంట్ ఒక 2 months బ్యాక్ తిండికి రైస్ ఉండేది వీడికి. సో నేను హెల్ప్ చేస్తాను చెప్పిన తమ్ముడికి ఎగ్జామ్ ఫీజు కట్టి కూడా డబ్బులు లేవు. నేను సైలెంట్ చెప్పినప్పుడే సైలెంట్ యాక్సెప్ట్ చేసి ఒక ఈ మంత్ మనం డొనేట్ చేద్దామని చెప్పారు. సో థ్యాంక్ యూ టీమ్ సైలెంట్ కూడా అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో నేను వీడికి ప్రాబ్లం చేసింది ఏంటంటే, మీకు మంచి ప్లాట్ఫామ్ ఉందా, నేను చేస్తున్నా. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నీకు అన్ఎక్స్పెక్టెడ్ అయ్యింది కదా, వెస్టీజ్ ఉంది. డిసెంబర్కి ఒక మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. 50,000 నుంచి 1 lakh నేను ఇప్పిస్తా, నాతో పాటు రారా అని చెప్తే రెగ్యులర్ అన్ని మీటింగ్స్ అటెండ్ అవుతున్నాడు. సో థ్యాంక్ యూ పర్సు, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అన్న. పరశురామ్ కాంగ్రెస్ చెప్తావా నిలబడుతుందా? సక్సెస్ అవుతుందా? అందరం సక్సెస్ చేపిద్దామా? అమ్మ నాన్న లేకపోతే ఫ్రెండ్స్, అది కంపల్సరీ కొంతమందికి టైం లాస్ అయిపోతాం అయితే వాళ్ళ పేరు వెళ్ళినట్టే దేవుడు కొంచెం ఇష్టమైన వాళ్ళు తొందరగా తీసుకెళ్తాం. చేస్తాను ఉన్న వాళ్ళు మనం చూసుకోవాలి, అవునా కాదా? వేస్తారు ఒకటే లేని పరశురామ్ గెలిచినాక మీతో ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మంత్ మనకు వచ్చేటటువంటి డొనేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఒక పార్ట్ తనకి ఇవ్వబోతున్నాం, ఇంకొక పార్ట్ ఎవరికి ఇస్తున్నాం అనేది నేను చెప్తాను ఎంత రోజు. సో మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను చేతులు ఎత్తి చాలా చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ వి హెల్పింగ్ గోల్కి కాంట్రిబ్యూట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, ఎందుకంటే చిన్న కార్యక్రమం కాదు, నా దృష్టిలో ఇది ఒక మహత్తరమైన యజ్ఞం. ఎస్ఆర్లో ఒక పరశురామ్కి కాదు, చాలా మందికి మనం ధైర్యాన్ని ఇస్తున్నాం. ఈ 50,000 60,000 రూపాయల డొనేషన్ ఏదైతే ఉందో ఒక విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2-3 years లో నెలకి 10 లక్షలు డొనేట్ చేయాలి. మనం చేద్దామా? 10 లక్షలు డొనేట్ చేయాలంటే మన ఇన్కమ్ పెరగాలి, పెంచాలి. నూనె ఉన్నది అందుకే, ఓకేనా? ఇన్కమ్ పెరుగుతుంది అంటే మనకి ఇన్కమ్ వస్తుందంటే సమాజానికి మనం అండగా నిలబడుతున్నామని అర్థం. నిలబడదామా? నీకు నాకు లక్ష వస్తే ఉంటుంది కాక మనకు వచ్చిన లక్షతో హెల్ప్ చేస్తే కేక్ ఉంటుంది, అవునా కదా? చేద్దామా? మరి చేద్దామా? సో ఫైనల్ గా మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, నేను వాటర్ ప్యూరిఫైయర్ గురించి ఎక్కువ చేసిన మీకు అనిపించిన మళ్ళీ